నారా లోకేష్ ఈ తిమ్మింగళాలన్నిటికీ పెద్ద వారసుడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అవినీతి తిమ్మింగళాలే. దీంట్లో దాపరింకాలు ఏం లేవు, ఏమీ లేవు. అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా తయారైన అవినీతి తిమ్మింగళంలో పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి అవినీతి తిమ్మింగళం కూడా మెల్లగా సొరచేపలను తినటం అలవాటైంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ ఎమ్మెల్యేకి ఒక డిఎస్పీని, సిఐని, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయటం కూడా కరప్షను సెంట్రలైజ్ అయిపోయింది. నారా లోకేష్ ఇదిగో ఇక్కడ సిఐని ట్రాన్స్ఫర్ చేయాలా, అమౌంట్ షుడ్ ట్రాన్స్ఫర్ టు నారా లోకేష్. ఇక్కడ ఏదైనా డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవ్వాలా, నారా లోకేష్. ఇక్కడ మైనింగ్ నారా లోకేష్. అంటే మొత్తం ఓవరాల్ కరప్షన్కి 21 కాన్స్టిట్యున్సీలోనేమో పవన్ కళ్యాణ్, రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలోనేమో నారా లోకేష్. ఈ రెండు పవర్ జనరేటర్లు అమౌంట్ని లోకల్ ఎమ్మెల్యేలకు అందకుండా వీళ్ళు మొత్తం స్క్వీజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ స్క్వీజింగ్ జరుగుతుందో లోకల్ ఎమ్మెల్యేల దగ్గర ఇన్కమ్ లేకుండా పోయింది. వాళ్ళ డైలీ రొటీన్స్ కూడా ఇన్కమ్ ఎట్లా సంపాదించాలో అర్థం కాని పరిస్థితి. మైనింగ్ యాక్టివిటీ ఉందా, లోకల్ ఎమ్మెల్యే అవసరం లేదు. నువ్వు చెప్పేది ఏంటి, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ నారా లోకేష్కి 40 మంది టీం ఉన్నారు, పవన్ కళ్యాణ్కి 25 మంది టీం ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీ షేర్ ఆఫ్ 25% ఇదిగో ఇదిగో ఈ ఈ ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ మాకు కావాలి, ఇది మాకు. ఇప్పుడు నిన్న భవానీపురంలో జరిగింది ఏంటి, ఇది పవన్ కళ్యాణ్